హలో నిజామాబాదీస్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నది మన హోమ్స్ యూట్యూబ్ ఛానల్. మన హోమ్స్ యూట్యూబ్ ఛానల్ దగ్గరికి మరొక ప్రాపర్టీ సేల్కి తీసుకురావడం జరిగింది. 200 స్క్వేర్ యార్డ్స్ అనమాట. నాల్కల్ రోడ్లో ఉంది. వెస్ట్ ఫేస్. జస్ట్ 85 lakhs బడ్జెట్లో తీసుకురావడం జరిగింది. చాలా బాగుంది హౌస్ మాత్రం. యాంపిల్ స్పేస్ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్. మన హోమ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెష్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మనకు వెస్ట్ ఫేస్ హౌస్ అనమాట. నాల్కల్ రోడ్లో ఉంది. రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. జస్ట్ వాకబుల్లో ఉందండి వెస్ట్ ఫేస్ హౌస్. 85 lakhs చెప్తున్నారు. మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. బయట గ్రెనేట్ వేశారు. చూడండి, ఈజీగా 2 cars పార్క్ చేయొచ్చు. మనకు చుట్టూరు సెట్ బ్యాక్స్ వదిలారు. 2 ఇన్నోవాలు పడతాయండి. మనకి వెస్ట్ ఫేస్లో గేట్ ఉంది, కానీ ఈస్ట్ ఫేస్లోనే డోర్ ఇచ్చారు. సింహదారం మనకి ఈస్ట్ ఫేస్లోనే ఉంది. చుట్టూరు సెట్ బ్యాక్స్ వదిలారు. చాలా నీట్గా మంచి కన్స్ట్రక్ట్ చేస్తాడు బిల్డరు. చాలా బాగుంటుంది. 85 lakhs చెప్తున్నాడు. 85 లక్షలు. వెస్ట్ ఫేస్లో గేట్ ఉంది, ఈస్ట్ ఫేస్లో డోర్ ఉందండి. మీదంతా యూపీవీ చేశారు. మొత్తం ఫినిష్ అయిపోయింది. మనం రావడమే ఇక. చాలా బాగుంది హౌస్ మాత్రం. మనకి వెనకాల నుంచి మెట్లు, వెస్ట్ ఫేస్ కాబట్టి వాస్తు ప్రకారంగా వెనకాల ఇచ్చారు. ముందు మనకి ఒక కారు పెట్టుకొని కూడా ముందంతా కూర్చోవచ్చు కూడా బయట. చూడండి, మెయిన్ డోరు క్లోజ్ చేసినాక మనకి మెష్ డోర్ ఇచ్చారు. మీద గణపతి చెక్క ఇచ్చారు. డోర్స్ కూడా పాలిష్ అయిపోయినాయి, గ్లాస్ ఫినిష్ అయిపోయినాయి. చాలా హైఫై ఉంటుందండి ఈ బిల్డింగ్. నాల్కల్ రోడ్లో ఉంది. రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్. చూడండి, మనకి టీవీ యూనిట్ అక్కడ. ఇటు రైట్ సైడ్లో మనకి లైట్స్ ఇచ్చారు. మళ్ళీ స్టిక్కరింగ్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ సోఫా సెట్ వస్తుంది కాబట్టి అలా ఇచ్చాడు. మనకి టీవీ యూనిట్ అక్కడ వచ్చింది. మనకి ప్రొఫైల్ లైట్స్ కూడా ఇచ్చారు. చూడండి, పూజ గది చూడండి ఎంత బాగుందో. పూజా గది కూడా టేక్తోనే ఇచ్చారు. కొందరు ప్లస్ డోర్స్ ఇస్తూ ఉంటారు. సో పూజా గది కూడా టేక్ ఇచ్చారు. ఎంత నీట్గా ఉంది చూడండి. మనకు పూజా గదిలో కూడా కిటికీ ఇచ్చారు. దానికి కూడా మెష్ డోర్ ఇచ్చారు. రైట్ సైడ్లో మనకి 2 లైట్స్తోనే అది టైల్స్ లాగా వేసారు అన్నమాట. కిచెన్ చూడండి, ఓపెన్ కిచెన్. ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ లైట్గా క్రాకరీ యూనిట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కిచెన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంది. మనం కబోర్డ్స్తో చేయించుకుంటే చాలా బాగా వస్తుంది. మనకి ఇక్కడ కూడా డోర్ ఇచ్చారు. సో ఇటు కూడా మెష్ డోర్ ఇచ్చారు. మనకి వెస్ట్లో గేట్ ఉంది, ఈస్ట్లో డోర్ ఉంది, సౌత్లో డోర్ ఉంది, నార్త్లో కూడా డోర్ ఉంది.
చూడండి వాష్ ఏరియా బయట. మంచి లేడీస్ వాష్ చేసుకునేంత ప్లేస్ ఇచ్చారు. చూడండి ఇక్కడికి వెళ్ళి అక్కడికి చూడండి ఎంత బాగా కొడుతుందో. ఆ లైట్స్ అయితే హైఫైగా ఉన్నాయండి. మనం ఇప్పుడు వెళ్ళేది మాస్టర్ బెడ్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా డిజైన్ వేశారు. అన్నిట్లో మనకి మెస్ కిటికీలు ఇచ్చారు, టేకుడ్ ఇచ్చారు. సో దేంట్లో కాంప్రమైజ్ కాలేదు. 85 lakhsలో వస్తుందండి. స్లైట్లీ నెగోషియబుల్ కూడా, మనం కూర్చొని మాట్లాడచ్చు. 200 yards వస్తుంది. మనకి రోడ్డుకి చాలా దగ్గర. బాత్రూంలో కూడా మనకి యూపీవీసీ వేసారు మీద. ఈ బెడ్రూమ్లో కూడా మనకి డిజైన్ వేశారు. ఇంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మనకి మీద స్టోరేజ్ యూనిట్ కూడా ఉంది. సో 2 bedrooms 2 అటాచ్డ్ బాత్రూమ్. మళ్ళీ స్టేర్ కేజ్ కింద కూడా వాష్రూమ్ ఉంటుంది. చూడండి ఇటు సైడ్ కూడా స్టోరేజ్ యూనిట్ ఉంది. మొత్తం డబల్ కోటెడ్ పెయింట్ కూడా అయిపోయింది. కేవలం మీరు రావడమే అంతే. ఆల్మోస్ట్ మొత్తం ఫినిష్ అయిపోయిందండి. మనకి ఇది ఇప్పుడు 2 bedrooms ప్లస్ ఇది వెయిటింగ్ హాల్ అనమాట. లేకపోతే దీన్ని కూడా 3 bedroom లాగా చేసుకోవచ్చు, లేదా స్టడీ రూమ్ చేసుకోవచ్చు. 200 yardsలో వెస్ట్ ఫేస్లో మనకి 3 bedrooms వచ్చినట్టు. దీనిలో చిన్న బెడ్ వేసుకుంటే పడుకోవచ్చు కూడా. గెస్ట్ రూమ్ అనొచ్చు. దీనికి కూడా మెష్ డోర్ ఇచ్చారు. సో మనకు 3 bedrooms అనుకోవాలా, మీకు ఇష్టం ఉన్నట్టు యూజ్ చేసుకోవచ్చు. 200 yards వెస్ట్ ఫేస్ మనకి 85 లక్షల్లో వస్తుందండి. మెష్ డోర్ ఇచ్చారు అన్నిటికీ. మనకి స్టేర్ కేస్ కింద కూడా వాష్రూమ్ ఇచ్చారు. ఇది మధ్యలో స్టాండ్ ఉంది కాబట్టి మనం అక్కడ వెళ్ళలేకపోతున్నాం. చూశారు కదా ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్, మేము చూపిస్తాము. రోడ్డుకి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.